ఇక ఇవాళ సండే ఈజ్ ఫండే మనకు కానీ దివ్యకు మాత్రం సాడ్ డే అని చెప్పాలి. వెరీ 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 సాడ్ డే దివ్యకు. దివ్య నిఖిత ఇవాళ నైట్ ఎపిసోడ్లో ఎలిమినేట్ కాబోతుంది. ఎందుకు ఏమిటి అంటే మీకు తెలిసిందే, అందరికీ తెలిసిందే. అతి ప్రేమ అనర్థాలకు దారి తీస్తుంది అనడంలో దివ్య మనకు ఎగ్జాంపుల్. అతి ప్రేమ పనికి రాదు, ఎంతవరకు ఎవరితోని ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి అని దివ్య మనకు పాఠం నేర్పి అందరికీ బై బై చెప్పి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోనుంది. అంటే ఆల్రెడీ వెళ్ళిపోయింది, కానీ ఎపిసోడ్లో వెళ్ళిపోనుంది. అదొక్కటి. ఏది? ప్రేమ, గొంతు, మాట్లాడే విధానం, ఇవన్నీ బాగుంటే అంతా బాగుంటుంది. కానీ మనం మనుషులం కదా, అన్నీ బాగుంటే దేవుళ్ళు అవుతాం, అన్నీ ఎవరి బాగుండరు. మిస్టర్ పర్ఫెక్ట్, మిస్ పర్ఫెక్ట్ ఎవ్వరు ఉండరు. కానీ అవతల వాళ్ళు చెప్పేది విని అవి మార్చుకుంటే ఇక్కడ ఉంటాం. మన నాగరాజు చెప్పారు ఇలా, ఒక్క తప్పు పాతాళానికి దారి తీస్తుంది తనుజ అని. నెక్స్ట్ తనుజ అవుతుంది అనుకుంటాను తెలిసి. అంటే ఎలిమినేట్ కాదు, కానీ నెంబర్ 1 పొజిషన్ నుండి నెంబర్ 2, నెంబర్ 3కి వెళ్ళిపోతుందండి అనవసరంగా. నా బాధ అదొక్కటే. ఇక దివ్య టాప్ 5 ఉండాల్సింది, టాప్ 5. కానీ ఏమైంది? భరణి గారితో అతి ప్రేమ. అన్నగారు అన్నైనా తమ్ముడైనా ఎవరితోనైనా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాల్సింది. దివ్య అతి ప్రేమ, ఈ గొంతు, మాట్లాడే తీరు చేయబట్టి ఇవాళ వెళ్ళిపోతుంది. తనుజ అసలు నా 4th, 5th వీక్ నుంచే ఫిక్స్ చేసి చాలామంది అందరూ ఫిక్స్ చేసిండు, నేను కూడా అనుకున్నా ఈ సీజన్ లేడీ విన్నర్ పక్కా తనుజ అవుతుంది. మస్తు అంటే మస్తు ఆడింది. ఇప్పటికి మొన్నటి వరకు మస్తు ఆడిందండి, మొన్నటి వరకు మస్తు ఆడుకుంటూనే వచ్చింది. కానీ ఇది రేజ్ మాట రేజ్ ఇచ్చే మాట్లాడద్దు. అగ్రెసివ్, కోపం, ప్రతిదానికి కోపం. అవన్నీ తట్టుకొని నిలబడ్డోడే గొప్పడు అవుతాడు అన్నట్టు. అవన్నీ తట్టుకొని నిలబడ్డోలే 100 రోజులల్లో బిగ్ బాస్ విన్నర్ అవుతారు. అదే పరీక్ష. 70 రోజులు మంచిగా ఆడి లాస్ట్ 30 రోజులు మంచిగా ఆడకపోతే వేస్ట్. లాస్ట్ ఓట్లేసి 30 రోజులకే, లాస్ట్ 70 రోజులకి వేసుకుంటూ వచ్చారు. కానీ లాస్ట్ వేయాల్సి ఓటు వేయాలంటే లాస్ట్ 30 రోజులు కూడా నిగ్రహంగా కోపం అన్నీ సమతులలో పెట్టుకోవడమే పని. ఇప్పుడు తనుజ తప్పు వల్ల మన కళ్యాణ్ పడాల గేమ్ సూపర్ ఆడుతున్నాడండి. గేమ్ అంటే గేమ్ ఈ ఒక్క 1 వీక్లా కళ్యాణ్ గ్రాఫ్ ఎక్కడికో పెరిగిపోయింది. ఒక్క 1 వీక్లే ఇక్కడ ఉంటాడు. ఇక్కడ ఒక విషయం చెప్తా. నాకు నేను నైట్ అనిపించింది బిగ్ బాస్ అయిపోయిన తర్వాత, దివ్య నిఖిత ఎలిమినేట్ అవుతుంది కదా, దివ్య నిఖిత వచ్చింది. ఇప్పుడు 3 వీక్స్ తర్వాత 4 వీక్స్ తర్వాత వచ్చి ఒక టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఏమి? టాప్ 5లో మీకు ఎవరు ఇష్టం ఉంటే వాళ్ళకి టాప్ 5లో పెట్టండి అని. బిగ్ బాస్ స్టార్ట్ అయిన 1 మంత్ తర్వాతనే దివ్యకి వచ్చిన తర్వాత ఆ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. టాప్ 1లో మన భరణి గారిని పెట్టారు. దివ్య టాప్ 1లో అసలు పెట్టారు. టాప్ 1లో భరణి గారిని ఒక లెవెల్లో పొగిడారు. మీ గేమ్ సూపర్, మీరు టాప్ 1లో ఉన్నారన్నట్టు మస్తు. అప్పటి నిజంగా ఒకటే భరణి గారు టాప్ 1లో ఉన్నారు అప్పుడు. తర్వాత కళ్యాణ్ని టాప్ 5లో పెట్టారో లేదు గుర్తులేదు కదా నాకైతే. కళ్యాణ్ అసలు నువ్వు ఎందుకు వచ్చావు, అసలు నువ్వు గేమ్ ఏం ఆడతావు, అసలు నువ్వు ఎందుకు వచ్చినావు అని చెప్పింది డైరెక్ట్గా. ఇంకోటి ఏంటంటే మస్తు చెప్పింది, అందరి అభిప్రాయం అదే. కళ్యాణ్ అప్పటి వరకు ఎట్లా అంటే తనుజతో లవ్ ట్రాక్ చేద్దాం, తనుజతో మాట్లాడదాం, లవ్ ఇదే ఉండే, ఈతంతే నడిచింది. ఎప్పుడు మన దివ్య వచ్చే వరకు ఏంది, వచ్చిన తర్వాత కూడా కంట్రోల్ చేసింది. అలా చెప్పడం, దివ్య కళ్యాణ్ చెప్పడం చాలా ప్లస్ పాయింట్ అయింది. వచ్చిన వారానికో 2 వారాలకో కసిగా ఆడి కెప్టెన్ అయ్యాడు. కెప్టెన్ అయ్యి కూడా ఆ కెప్టెన్ బ్యాడ్జ్ దివ్యతో పెట్టించుకున్నాడు కావాలని. వేరే వాళ్ళు పెడతా అంటే అన్న నేను దివ్యతో పెట్టించుకుంటా అని కెప్టెన్ బ్యాడ్జ్ దివ్యతో పెట్టించుకున్నాడు. అక్కడ హైలైట్. అక్కడి నుంచి వెళ్ళి కళ్యాణ్ పడాల ఆట మార్చుకుంటూ ఇప్పుడు ఈ పొజిషన్కి వచ్చాడు. టాప్ 1 పొజిషన్, టాప్ 1, 2 అంటే ఎగ్జాక్ట్ 1, 2లో తనుజ మాత్రం ఇప్పటికన్నా కొంచెం అగ్రెసివ్నెస్ తగ్గించి, కోపం తగ్గించుకొని మంచిగా గేమ్ మీద శ్రద్ధ పెట్టి, ఈ అనవసరమైన ఇవంతా అనవసరం, ఈ సర్ఫెక్సల్ గొడవలు, ఆ గొడవలు, ఈ చిల్లర గొడవలు అక్కడ అనవసరం. అవన్నీ పక్కన పెట్టి
తనుజ మంచిగా ఈ 3 వీక్స్ ఫోకస్ చేస్తే పక్కా తనుజ అయింది. ఇక లేదు ఇట్లనే అగ్రెషన్ ఉంటే కిందికి పోయి మన కళ్యాణ్ పడాల నెంబర్ 1 పొజిషన్ వస్తాడు, లాస్ట్కి బిగ్ బాస్ విన్నర్ అవుతాడు. అది చూసారా ఇక్కడ దివ్య నిఖిత ఎవరిని ఫస్ట్ పెట్టింది భరణి. ఎవరిని అసలు ఎందుకు వచ్చావు అని నెగ్లెక్ట్ చేసి అసలు నువ్వు ఎందుకు వచ్చావు గేమ్ బిగ్ బాస్ ఎందుకు వచ్చావు, నీ ప్లేస్లో చాలా వేరేటోళ్ళు వస్తే చాలా మంచిగుండు, ఇలాంటి అవకాశం చాలామంది చూస్తున్నారు, నువ్వు వచ్చి ఇక్కడేమో చిల్లర గేమ్ అమ్మాయిల వెంట తిరుగుతావు అన్నట్టు మస్తు మాట్లాడింది. భరణిని టైం పెట్టింది రివర్స్ చేసిలా. అది అక్కడ నాకు నేను నైట్ అదే అనిపించింది, అక్కడ రివర్స్ అయింది. ఫస్ట్ ప్లేస్లో పెట్టిన భరణి ఏమో ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చాడు, వెళ్ళిపోయాడు. అసలు ఫస్ట్ ప్లేస్ ఉంటాడు, అసలు లాస్ట్ ప్లేస్ ఉన్న కళ్యాణ్ ఇప్పుడు ఫస్ట్ ప్లేస్కి వచ్చాడు. అది అందుకే మన బాహుబలి సినిమాలో చెప్తారు కదా తనిఖీల వారిని, శివుడు ఏమనుకుంటున్నాడో అన్నట్టు ఇప్పుడు ఏం జరుగుద్దో చెప్పలేము, ఎప్పుడు ఏం జరుగుతుందో దేవుడు కూడా చెప్పలేడు. మనం చేసే పని చేసుకుంటూ పోవాలి, సిన్సియర్గా చేసుకుంటూ పోతూనే ఉండాలి. రిజల్ట్ పైన దేవుడు చూసి రిజల్ట్ ఇస్తాడు. మంచి కష్టపడుతూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి. అలా కళ్యాణ్ పడాలా సూపర్, అట్లే ఆడుకుంటూ చేంజ్ చేసుకుంటా. ఆడుకుంటే నేను ఎట్లా ఉంటా నడవదు, ఆట మార్చుకుంటూ పద్ధతులు మార్చుకుంటూ అప్పుడు తను చెంబడి తిరిగిపోతాడు. తర్వాత వాళ్ళు వీళ్ళు చెప్పడం వల్ల అర్థమైంది మన మైనస్ పాయింట్ ఇదా. మైనస్ పాయింట్లు చెప్పిన పోడు గొప్పోడు, అది ఫ్రెండ్ అయినా ఎవరైనా మైనస్ పాయింట్లు చెప్పి గొప్ప వస్తాను, గొప్ప కాదు చెప్పడం, ఇని మార్చుకుంటూ చూసిలా అది గొప్ప. మైనస్ పాయింట్లు ఎవరైనా చెప్తారు, కొంత చెప్తారు, దాన్ని మనం చెప్పినప్పుడు ఎవరికైనా ఫీల్ అనిపిస్తుంది. ఫీల్ పావు గంటగా, ఒక రోజుగా, 2 రోజులుగా, తర్వాత మార్చుకో. ఎవరైనా ఉంటాయి మైనస్ పాయింట్లు, అవి మార్చుకొని గేమ్ అంటే బిగ్ బాస్లా, ఇక్కడ జీవితం రియల్ లైఫ్లో అక్కడ వాళ్ళు మార్చుకొని ఎట్లా ముందుకు సాగుతాలో మనం కూడా రియల్ లైఫ్లో అవన్నీ మార్చుకుంటూ ముందుకు సాగిపోవడమే జీవితం. అందుకే కళ్యాణ్ పడలా చేసింది అదే. భరణి ఫస్ట్ ప్లేస్ పెట్టేసరికి ఉప్పొంగిపోయి గేమ్ మొత్తం సెంటిమెంట్లతో నుండి గేమ్ మొత్తం మారిపోయింది. అక్కడ భరణి గేమ్ మారిపోయి ఇలా అయ్యాడు, కళ్యాణ్ పడాల గేమ్ మారిపోయి అలా అయ్యాడు. ఇదే డిఫరెన్స్. కానీ దివ్య నిఖిత ఎలిమినేట్ అయిన తర్వాత నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఎలిమినేట్ అయిన తర్వాత కూడా స్టేజ్ మీద భరణి గారి గురించి చాలా మంచిగా చెప్పిందట అండి, చాలా మంచిగా. ఎలిమినేట్ అయిన తర్వాత భరణి గారి గురించి సూపర్ అంటే సూపర్ చెప్పిందట. గొడవలు అయినాయి కామన్ సార్, నాకు మాత్రం భరణి గారి బిహేవియర్ అంటే చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. ఒక అన్నలాగా నేను చాలా అంటే చాలా చేసిన. భరణి గారు నా తప్పు ఏమైనా ఉంటే క్షమించండి, నేను తెలియక చేసిన తప్పు ఉంటే క్షమించండి భరణి గారు అని చాలా మంచిగా మాట్లాడిందట స్టేజ్ మీద, తెలిసిన వివరాల ప్రకారం. తనుజ దివ్య ఇద్దరు కూడా ఫుల్ స్టాప్ పెట్టిల్లని మనం చెప్పారు, దాని గురించి కూడా టాపిక్ తీసి తనుజ ఏం మనసులో పెట్టుకోకు, బయటకు వచ్చినాక కలుద్దాం, ఎంజాయ్ చేద్దాం, పార్టీ చేసుకుందాం అన్నట్టు మాట్లాడిందట. కానీ దివ్య ఏడ్చిందని సమాచారం. బయటకు తర్వాత కన్నీళ్ళు పెట్టుకుంది, టాప్ 5లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసుకుంది, జనాలు ఎక్స్పెక్ట్ చేశారు టాప్ 5 ఉంటుందని. కానీ ఇదే అగ్రెసివ్నెస్, అతి ప్రేమ, ఈ గొంతు ఉర్రడం, ప్రతిదానికి ఇదే మైనస్ పాయింట్ లాంటి. లేకపోతే దివ్య కూడా సూపర్ టాప్ 5 మెంబరే, చివరికి ఎలిమినేట్ అయింది, ఏం చేయలేము. ఓకే అండి, సైనింగ్ ఆఫ్. నేను మీ రఫీక్ కింగ్, బాయ్.